మరి ఈ సౌండ్కి మనసు అట్రాక్ట్ కావాలి కదా ప్రభుజీ. మరి ఈ సౌండ్ చెప్పినప్పుడు మనసు దీనికి అట్రాక్ట్ కాకుండా ఆలోచన అనే శబ్దానికి అట్రాక్ట్ అయిపోతుంది. మరి మనసు ఈ సౌండ్పై ఎలా నిలబడుతుంది? అది పని చేస్తున్నప్పుడు, లేదా డిఎంఎన్ స్టేట్లో మనం జపం చేస్తున్నప్పుడు ఎవరైనా గట్టిగా డోర్ కొట్టారనుకో, టక్కమని సడన్గా ఉలికి పడతాం. లేదా ఎవరు నరిచారనుకోండి, ఓ మై గాడ్ అని అడగండి మీ పేరేంటంటే ఆ పేరు ఇది. మీ శబ్దం వాళ్ళ ఈర్ డ్రమ్ ద్వారా క్లోకే ద్వారా పాలరైజేషన్ జరిగి అది ఎలక్ట్రికల్ సిగ్నల్ మారి ఆయన బ్రెయిన్లోకి వెళ్ళి ఆయన కాన్షియస్నెస్లో ఆయన పేరు స్టోర్ అయి ఉంటుంది కదా, నా పేరు ఇదని తిరిగి ఆయన వెంటనే మీకు చెప్తారనమాట. దీనినే ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్. ఇది ఏదో డాక్టర్లు క్రియేట్ చేయలేదు, ఇది భగవంతుడు క్రియేట్ చేశారు. కమ్యూనికేషన్, కృష్ణ రామ 3 పదాల మంత్రాలు. మీరు ఏదైతే మంత్రం పదం చెప్పారో ఆ మంత్రం పదము దాని అర్థం తగ్గట్టు మేము యాక్ట్ చేస్తున్నాం. ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్ చేయాలి అంటే ఏమిటి? పిచ్ రైజ్ చేయాలి. ఇలాగా డిఎంఎన్ స్టేట్ నుంచి డైనమిక్ హియరింగ్ ద్వారా కాగ్నిటివ్ రీఓరియంటేషన్ చేస్తే అటెన్షన్ లాక్ అవుతే ఆ విధంగా కృష్ణ చైతన్యంలో జపములు ఎటువంటి ఆలోచన లేకుండా సిస్టమేటిక్గా వెళ్తుంది. రీఓరియంటేషన్, మనసుని వెనక్కి తీసుకురావడం. ఆ ఆలోచనలు తీయాలంటే ఆ ఆలోచనలు తీసే శక్తి కూడా మీకు జపమే ఇస్తుంది. సో హరే కృష్ణ జపంలో ఆ బ్రెయిన్, మన మనస్సు బ్రెయిన్తో ఎప్పుడు లింక్ ఉంటుంది, కానీ మనసు ఎవరికి కనిపించదు. మనసు సటిల్ బాడీ, మనసు ఆలోచనల ద్వారా బ్రెయిన్పై ప్రభావం చూపుతారు. సో బ్రెయిన్తో మనము సెన్సెస్ కనెక్షన్తో మన మూమెంట్ అనేది వస్తుంది అనమాట. సో నా ఇప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ డిఎంఎన్ సిస్టమ్ ఇన్ న్యూరో సైన్స్లో ఉంటుంది. డిఎంఎన్ సిస్టమ్ న్యూరో సైన్స్లో ఏంటంటే మనసు ఏమి పని చేయలేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు మీకు అన్ని పనులు అయిపోయి ఈరోజు ఇంట్లో మనసు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు మీ మెదడు ఖాళీగా ఉండనివ్వదు, ఏదో చెయ్యాలి, ఆలోచించాలి, చెడో మంచో అది యాంకరింగ్ అవుతున్నట్టు అనమాట. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ సిస్టంలో మనసు ఖాళీగా ఉన్నప్పుడు గతం గురించి ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, అబ్బో రాబోయే రోజులు ఏం జరుగుతుంటుంది. దీన్నే ఓవర్ థింకింగ్ ప్యాటర్న్ అంటారు. అందుకే ఎప్పుడు కూడా ఏదో పని చేస్తూ ఉండాలి. ఒక కష్టం వచ్చింది, ఒక భయం వేసింది, దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి, కానీ దాని గురించి ఫీల్ అవుతూ అది మన శరీరం పైన ప్రభావం చేసుకుని చూడకూడదు అనమాట. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది నెగిటివా పాజిటివ్ వాటార్ మేబీ ఓకే. నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి ఎత్తులు వేయాలి, ప్లాన్ చేయాలి. మీరు కానీ నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కానీ సరిగ్గా సైలెంట్ కూర్చున్నారా, మీ మెదడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ వెళ్ళిపోతుంది. డిఎంఎన్ స్టేట్కి వెళ్ళిందా, గతం గురించి ఆలోచనలు, భవిష్యత్తు భయాలు. ఈ విధంగా మెదడు వర్తమానం నుంచి అటు గతంకి లేదా భవిష్యత్తుకి ట్రావెల్ అవుతుంటే దాన్ని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే మనము రోజులో ఎప్పుడు ఏం ప్లాన్ చేయాలి, టైం టేబుల్ లేకపోవడం వల్ల, సరిగ్గా గోల్స్ లేకపోవడం వల్ల, జపం దగ్గర, బుక్ రీడింగ్ దగ్గర, సర్వీస్ దగ్గర, లేదా మన భౌతికమైన ఇంద్రియాలు, భౌతికమైన శరీరం, కర్మల దగ్గర కూడా ఏదో టైం టేబుల్ ఉండాలి. ఎవరు మెదడు అయితే టైంతో బంధించదో ఆ మెదడు గతంకి లేదా భవిష్యత్తు తీసుకెళ్ళిపోతుంది. ఆ మెదడు యొక్క ఫంక్షన్ అది. అందుకే ప్రెజెంట్ని మనం ఎప్పుడు బిజీ చేసుకోవాలి. లేదంటే మైండ్, మన బ్రెయిన్ ఓవర్ థింకింగ్ స్టేట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రెజెంట్ పనులు నాశనం చేసుకుంటాం. అండ్ ఆ ఓవర్ థింకింగ్ అనేది మన మెదడు మీద ప్రభావం చూపి మన మెదడు కూడా సరిగ్గా ఫంక్షన్ చేయడం ఆగిపోతుంది, భావోద్వేగాల స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఇలాంటి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఉండడం ఖచ్చితంగా జపం చేయాలి, వినాలి, అది భగవంతుడు శాస్త్రం చెప్పింది, గౌరవం ఇవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు. జపంలో గతంలో ఇలాగ అయింది అని ఆలోచించకూడదు. గతంలో అవని ఇప్పుడు మనము ప్రజెంట్ మనం బాగా జపం చేస్తే గతంలో జరిగి మళ్ళీ రిపీట్ చేయము అని చెప్పి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ వెళ్లకుండా మన మెదడుని అలర్ట్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఒక సిస్టమ్ పెట్టాలి. అందుకే జపంలో ఆలోచనలు వస్తున్నాయి అంటే అది భవిష్యత్తు అవ్వచ్చు లేదా గతం అవ్వచ్చు. అంటే ఆయన డిఎంఎన్ స్టేట్లో జపం చేస్తుండే కాబట్టి ఆయన నోరు జపం పలుకుతుంది కానీ వినలేడు. ఎందుకు వినలేడు? డిఎంఎన్ స్టేట్ బ్రెయిన్తో మనము జపము వినలేము. తిరుగుతూ 16 మాలు కంప్లీట్ అయిపోతాయి, అదేంటి నాలో ఎటువంటి మార్పులు లేదని మనకు ఫీలింగ్ వస్తుంది. డిఎంఎన్ స్టేట్లో జపం చేస్తే భగవంతుడి యొక్క శక్తి లోపలికి వెళ్ళదు. అంటే నువ్వు ఎక్కడో ఆలోచించుకుంటే భగవంతుడు నీ కోసం చెవి దగ్గర వెయిట్ చేస్తుంటే నువ్వు ఆయనకి లోపల తీసుకొచ్చి ఆయనకి మర్యాద చేసి ఆయన గౌరవంతో, స్వామి నా కాన్షియస్నెస్ ఎట్లా ఉంది, మీ కృష్ణ కాన్షియస్నెస్ నాకు ఇవ్వండి, నాది ప్రస్తుతం మాయా కాన్షియస్నెస్ ఉంది, చిత్తం అంతా కూడా చెడుతో నిండిపోయింది, దయచేసి మీరు నా చైతన్యంలో ప్రవేశించి అవన్నిటిని పరిశుభ్రం చేసి నీ భక్తి సేవలను నిలుపుకో స్వామి అని మనం పిలుస్తున్నాము. అది భావం. ఆ భావం మన స్ట్రాంగ్ లేదనుకోండి, ఏదో చెయ్యాలి అని చేసినా, ఏదో కోరికల కోసం చేసినా అలాంటి జపాలు డిఎంఎన్ స్టేట్లు ఉంటాయి.
మహా అయితే వాళ్ళకి పుణ్యం వస్తుంది, కానీ భక్తి రావాలంటే డిఎం అనే స్టేట్ నుంచి బయటికి రావాలి. 100కి 90 మంది మోస్ట్లీ ఆలోచనలను జపం చేస్తారు. దాన్ని డిఎం అనే స్టేట్ బ్రెయిన్ అంటారు. అది మనకి న్యూరలాజికల్ సైన్స్ టెర్మినాలజీ అనమాట. ఈ మనస్సు అనేది వెనక్కి రాగాలంటే నువ్వు రా అంటే రాదనమాట. మనస్సుకి సౌండ్తో పని చెప్పాలి. అందుకే మంత్ర అంటే ఏంటి దాని అర్థం? మంత్రాయతి ఇది మంత్ర. ఆ మనసుని త్రాయితే సౌండ్తో లాగాలి. ఓకే, సౌండ్తో లాగాలి, లేకపోతే రాదు. సౌండ్తో పెట్టి లాగితే ఆటోమేటిక్ కూర్చుంటుంది మైండ్. మరి ఇప్పుడు ఏం చేయాలంటే మరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఈ సౌండ్కి మనసు అట్రాక్ట్ కావాలి కదా ప్రభుజీ. మరి ఈ సౌండ్ చెప్పినప్పుడు మనసు దీనికి అట్రాక్ట్ కాకుండా ఆలోచన అనే శబ్దానికి అట్రాక్ట్ అయిపోతుంది. మరి మనసు ఈ సౌండ్పై ఎలా నిలబడుతుంది? అది పాయింట్. సౌండ్ చేస్తే మనసు వచ్చేస్తుందని చెప్పారు బ్యాక్కి. కానీ హరే కృష్ణ మంత్రం చేస్తున్నా ఆలోచిస్తున్నానంటే నా మనసు ఎందుకు సౌండ్కి అట్రాక్ట్ కావట్లేదు? మీకు అట్రాక్ట్ కావాలంటే 2 పనులు ఉంటాయి. ఒకటి శాస్త్రము, బుక్ రీడింగ్ బాగా చేయాలి. ఆ నామము భగవంతుడు 2 ఒకటే. తర్వాత మీరు ఎందుకు జపం చేస్తుంటారో పర్పస్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. అది క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మీ మనస్సు మంత్రం వింటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా జబ్బు చేసింది, మెడిసిన్ వేసుకోవాలని మీకు క్లారిటీ ఎందుకు వస్తుందంటే జబ్బు యొక్క పెయిన్ మీకు తెలుసు. అదేవిధంగా చెడు మనసు ఉండడం వల్ల మన జీవితం, మన చైతన్యం, మన అలవాట్లు మొత్తం చెడిపోయాయి కాబట్టి మన క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఖచ్చితంగా మంత్రం వినాలని పర్పస్తో వింటున్నాం. కానీ చాలా మందికి పర్పస్ లేకుండా జపం చేస్తారు కాబట్టి డిఎంఎన్ స్టేట్కి వెళ్ళిపోతారు. సో డిఎంఎన్ స్టేట్కి వెళ్ళినప్పుడు మన పర్పస్ గుర్తుండదు. సరే, పర్పస్ గుర్తున్న కొంతమంది ఆలోచనలు వస్తుంటాయి. డిఎంఎన్ స్టేట్ బ్రెయిన్ ఎలా బ్రేక్ చేయాలి అంటే ఆలోచన ప్యాటర్న్ నుంచి ఎలా బయటపడాలంటే దానికి మనకి న్యూరో సైన్స్ ఒక టెర్మినాలజీ ఉంటుంది. దాన్ని పిచ్ రైజ్ అంటారు, అటెన్షన్ క్యాప్చర్. దాన్ని పిచ్ చేంజ్, పిచ్ రైజ్, ఫ్లాట్ రిపిటేషన్. మీకు ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. పిచ్ రైజ్, పిచ్ చేంజ్, ఫ్లాట్ రిపిటేషన్ అంటే చూడండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మొత్తం శబ్దం ఒకే ఫ్లాట్కి వెళ్తుంది. ఇలాగ ఫ్లాట్కి జపం చేస్తున్నావు కాబట్టి మీ మనసు పట్టుకోవట్లే. ఫ్లాట్ సౌండ్తో మనసును మనం కంట్రోల్ చేయలేం. అందుకే మీరు హరే కృష్ణ మంత్రం చేసిన ఆలోచనలు వస్తున్నాయి. శబ్దానికి లొంగిపోవాలి మనస్సు, కానీ ఇక్కడ లొంగడంలే. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ రిపిటేషన్. ఇప్పుడు మనం 2 చేంజెస్ చేయాలి. ఒకటి పిచ్ చేంజ్, ఆ స్వరాన్ని మార్చాలి. ఎలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇఫ్ రైజ్ లాస్ట్ హరే, దాన్ని ఆటోమేటిక్గా మైండ్ వచ్చేస్తుంది. ఈక్వల్ ఫ్లాట్ సౌండ్లో మీకు మైండ్ రాదు. ఒక మైండ్ రావాలన్న ఫ్లాట్ సౌండ్లో చాలా పర్పస్ ఉండాలి. ఎవరో పెద్ద పరమాంశులకి, ఉత్తమ భక్తులకి అయితే వస్తుంది, వాళ్ళు ఆలోచన లేకుండా జపం చేస్తారు. కానీ మనలాంటి బద్ధజీవులు ఆలోచన లేకుండా జపం చేయడం కష్టం. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ది సైంటిఫిక్ టెర్మినాలజీ సిస్టమ్స్ గివెన్ బై న్యూరో సైన్స్. వన్ థింగ్ ఈజ్ పిచ్ రైజ్. పిచ్ చేంజ్ ఎలా చేయాలి? హరేని రైజ్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. దాన్ని ఆటోమేటిక్ మైండ్ ఇటు వస్తుంది. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు పిచ్ చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. హరే రామ 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 అక్కడ వరకు హారిజెంటల్గా వచ్చింది. తర్వాత హరే వెర్టికల్, హారిజెంటల్, వెర్టికల్, ఇలా కర్వ్ స్టేట్కి వెళ్ళాలన్నమాట. ఒకే సింగిల్ ఫ్లాట్ కాకుండా అండ్ కర్వ్ స్టేట్కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? న్యూరో సైన్స్ ప్రకారం స్వరమార్పు చేస్తే ఖచ్చితంగా డిఎం అనే స్టేట్ నుంచి బయటకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే మీరు ఎక్కడో గతం గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కడో పరధ్యాసలో. అదే కదా, జపం చేస్తున్నప్పుడు మనం ఎక్కడో ఆలోచిస్తాం కాబట్టి దాన్ని పరధ్యాస అంటారు. పరధ్యాస జపం చేస్తున్నప్పుడు లేదా డిఎంఎన్ స్టేట్లో మనం జపం చేస్తున్నప్పుడు ఎవరైనా గట్టిగా డోర్ కొట్టారనుకో, టక్కమని సడన్గా ఉలికి పడతాం. లేదా ఎవరు నడిచారనుకోండి, ఓ మై గాడ్ వెనక్కి వస్తాం. అదేవిధంగా మనమే ఇక్కడ జపం చేస్తున్నప్పుడు డిఎంఎన్ స్టేట్కి వెళ్లకుండా ఆ లాస్ట్ అరే రైట్ చేయాలంటే మనం బ్రెయిన్కి మనం ఒక న్యూరో లింక్ ఫామ్ చేయాలి. ఎప్పుడైతే రిమెంబర్ స్టేట్ని బ్రెయిన్కి ఇచ్చామో వెంటనే ఏమవుతుంది? రిమెంబర్ స్టేట్ అంటే ఓకే నేను లాస్ట్ అరే చెప్పాలి అని మీ బ్రెయిన్ ట్యూన్ చేస్తుంది. మంత్రంలో ఆలోచనలు రావు. హరే హరే వెంటనే బ్రెయిన్ మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ న్యూరో లింక్, క్లోజ్డ్ న్యూరో లింక్. అలవాటు అంటే ఏంటి? ఒక క్లోజ్డ్ న్యూరో లింక్ సిస్టమ్ అలవాటు అంటారు. ఆ బ్రెయిన్ చెప్తున్నాడు లాస్ట్ అరే రైట్ చేయవయ్యా అని మీకు ఇంటి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా డిఎంఎన్ స్టేట్ నుంచి బయటికి రావాలి. సో మోనోటోన్ జపమని ఫ్లాట్ జపం ఒకటే. మోనోటోన్ జపం అంటే ఎటువంటి స్వర మార్పు లేదు, ఒకటే జపం, అనుకుంటే నిద్రపోతాడు. దాన్ని మోనోటోన్ జపం. అందుకే ఏం చేయాలంటే మనము న్యూరల్ రెస్పాన్స్ చేంజ్ చేయాలి. మనము డ్యూయల్ టోన్ పెట్టాలి. హారిజెంటల్గా హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. దీన్ని మోనోటోన్ టు డ్యూయల్ టోన్కి వెళ్ళాలి. ఇది మనకి ప్రభుపాదుల వారు క్లియర్గా చెప్పారు. మైండ్ని మనం ఫోర్స్ఫుల్గా ఇరక్కలాగాలంటే మనము సౌండ్ని ఇంక్రీజ్ చేయమంటారు ప్రభుపాదుల వారు. సో దాని సైన్స్ ప్రకారంగా దాన్ని మోనోటోన్ చెప్పండి, డ్యూయల్ టోన్ చెప్పమని దాని పేరు. ఓకే, మెదడుకి ఒకటే ప్యాటర్న్ ఇచ్చారనుకోండి, ఓకే ఒకటే బోరింగ్ అనమాట. అదే మెదడుకి మీరు
యాంటిసిపేషన్ లాకింగ్ నేర్పించాలి. మంచిగా స్వరాన్ని ఉత్థానం చేయాలి, పలకాలి మంచిగా, హరే లైక్ దట్. దెన్ యాంటిసిపేషన్ లాక్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఆ పిచ్చింగ్ అనే స్ట్రక్చర్ చేంజ్ చేయడం ఏమవుద్దంటే స్టార్ట్, ఫ్లో, రైజ్, కంప్లీషన్. హరి కంప్లీట్ అయింది, ఒక అవతారం అయింది. రికగ్నైజ్ జపం ఇంప్లిమెంట్ చేస్తాం. మరి హరి లాస్ట్ హరే హరే ఎవరు? రాధారాణి. రాధారాణి అంటే ఏం చేస్తుంది అమ్మవారు? మీకు ఆనంద శక్తి ఇస్తుంది, అంటే మీకు ఉత్సాహం వస్తుంది. ఎప్పుడైతే రైట్ చేసామో ఆ మంత్రం చూడండి, ఈ మంత్రం అంటే ప్రతి ప్రధానికి ఒక అర్థం ఉంటుంది. హరే కృష్ణ రామ 3 పదాల మంత్రాలు. మీరు ఏదైతే మంత్రం పదం చెప్పారో ఆ మంత్రం పదము దాని అర్థం తగ్గట్టు మీరు యాక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కృష్ణ అని చెప్పారనుకోండి, ఆ మంత్ర పదం ఏం చేస్తుంది? చెడు ఆకర్షణ నుంచి వెనక్కి లాగేస్తుంది. రామ అని చెప్పారనుకోండి, చెడు ఆనందం నుంచి వెనక్కి లాగి మీకు ఉన్నతమైన ఆనందాన్ని ఇస్తుంది. హరే చెప్పారనుకోండి, లాదిని శక్తి మీకు జాయ్ ఇస్తుంది అనమాట. ఇంకా జాయ్, ప్లెజర్ వస్తుంది అనమాట. ఇంకా చెయ్యాలి, ఇంకా. ఇప్పుడు భక్తులు ఎట్లా ఉంటారు? ఇంకా భగవంతుడికి సేవ చేయాలి అనే ఫీలింగ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారినే భక్తులు అంటారు. ఈ ఫీలింగ్ రాధారానికి ఎక్కువ ఉంది కాబట్టి మీరు హరే రైట్ చేస్తున్నప్పుడు నేను కూడా కృష్ణుడికి ఎక్కువ సేవ చేయాలనే ఫీలింగ్ అనేది ఆ హరే అనే శబ్దము మీ చైతన్యంలోకి ఆ ఎనర్జీ రిలీజ్ అవుతున్న తర్వాత మీరు బాగా జపం చేయడం వల్ల, మీరు ఎక్కువ మంత్రం చేయడం వల్ల ఎక్కువ సర్వీస్ భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. అది కూడా బడ్డెంతో కాదు, ఉన్నతంగా, ఆనందంగా. ప్రభుపాదుల వారు 40 రూపాయలతో 70 సంవత్సరం వయసులో ఆయన ఆ వయసులో అంత ఒక యంగ్ బాయ్ లాగా ఆ నామ సంకీర్తన చేసి ప్రచారం చేశారంటే ప్రభుపాదుల వారు హరే పదాన్ని చక్కగా వింటున్నారు. ఆ పూర్తి మంత్రాన్ని బాగా వినుకుంటూ హరే అనే అక్షరాన్ని చక్కగా వినడం వల్ల మొత్తం హరే కృష్ణ మంత్రశక్తి సిస్టమేటిక్గా ఆయనలో ప్రవేశించి ఆ నామ జపశక్తితో ఉత్సాహంగా ఆ వయసులో అంత విధంగా మనము ప్రచారం చేశారు ప్రభుపాదుల వారు. మనం కూడా మంచి సేవకులు అవ్వాలంటే మంచి మంత్రాన్ని మనం చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ సిస్టమ్. మీరందరూ దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఈ న్యూరోలాజికల్ సైన్స్ సిస్టమ్. ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్. ఆడిటరీ కార్టెక్స్, ఇప్పుడు మన బ్రెయిన్లో కార్టెక్స్ ఉంటాయి, విజనరీ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్ అంటే వినడం వల్ల మనం చెప్పే మంత్రం సౌండ్ మన యొక్క చెవిలో ఆ యొక్క ఈర్ డ్రమ్కి వెళ్ళి అక్కడి నుంచి క్లోకియల్ లిక్విడ్ దగ్గర ప్రెజర్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ ఇంబ్యాలెన్స్ ద్వారా ఒక పోలరైజేషన్ జరుగుతుంది అనమాట. అంటే ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ మారి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళి యాక్టివేట్ చేస్తుంది అనమాట. దాన్ని ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్. మీ పేరు ఏంటంటే నా పేరు ఇది అని చెప్తాం. ఒక వ్యక్తికి అడగండి మీ పేరు ఏంటంటే నా పేరు ఇది. మీ శబ్దం వాళ్ళ ఈర్ డ్రమ్ ద్వారా క్లోకియో ద్వారా ఆ పోలరైజేషన్ జరిగి ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్ మారి ఆయన బ్రెయిన్లోకి వెళ్ళి ఆయన కాన్షియస్నెస్లో ఆయన పేరు స్టోర్ అయి ఉంటుంది కదా, నా పేరు ఇదని తిరిగి ఆయన వెంటనే మీకు చెప్తారనమాట. దీనినే ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్. ఇది ఏదో డాక్టర్లు క్రియేట్ చేయలేదు, ఇది భగవంతుడు క్రియేట్ చేశారు కమ్యూనికేషన్స్కి. ఈ యాక్టివేషన్కి జపించి వినడం, మనం చెప్పింది మన చెవి ద్వారా వింటాం, చెప్పాలి, వినాలి. ఇలాగా ఈ ఆడిటరీ యాక్టివేషన్ చేస్తూ ఉండాలన్నమాట. కార్టెక్స్ యాక్టివేషన్ ఏవైతే ఈ ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్ చేస్తారో భగవంతుడి కృపాశక్తి మనలో వెళ్తుంది. బ్రెయిన్ కూడా భగవంతుడు ఇచ్చిందే. మనం ఎంత భక్తులు అయినప్పటికీ ఆ బ్రెయిన్ మెడికల్ సైన్స్ కదా అని కాకుండా ఆ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అర్థం చేసుకోవాలి. ఆ బ్రెయిన్లో ఫ్రీ ఫండ్ల కార్టెక్స్ అనేది మీరు మంచి సర్వీస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ జపమంతా భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నాం. మరి చేస్తున్నప్పుడు డిఎంఎన్ స్టేట్కి ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఆ డిఎంఎన్ నుంచి బయటకు రావడానికి యూ కెన్ యూజ్ దిస్ మెడికల్ సైన్స్ టెర్మినాలజీ ప్రకారం ఏం చేయాలో అవి చేయాలన్నమాట. డైనమిక్ హియరింగ్ చేయాలి. స్టాటిక్ అనమాట. స్టాటిక్ అంటే ఒకటే పిచ్లో ఉండడం, డైనమిక్ అంటే వెంటనే పిచ్ రైజ్ చేయాలి. ఈ విధంగా మన మంత్రాన్ని బాగా చేస్తే అటెన్షన్ లాక్ అవుతుంది. అండ్ ఆ మంత్రం ద్వారా వచ్చే శక్తి ఏమవుతుంది? జపంలో వచ్చే ఆలోచనలు తీయాలంటే ఆ శక్తి మన దగ్గర లేదు. ఫస్ట్ పాయింట్. ఆ ఆలోచనలు తీయాలంటే ఆ ఆలోచనలు తీసే శక్తి కూడా మీకు జపమే ఇస్తుంది. సో ప్రతి ఒక్కరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. హరే స్వరాన్ని రైజ్ చేయండి. అప్పుడు మనసు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. ఆ కాగ్నిటివ్ రీఓరియంటేషన్ చేస్తూ ఉండాలి. వాటి మనసుని వెనక్కి తీసుకోవడం. కృష్ణ ఏం చెప్పారు భగవద్గీతలో? నిచ్చరతి మన చంచలం మస్థిరం. నిచ్చరతి ఎక్కడెక్కడైతే మనసు అటు ఇటు పరిగెడుతుంది, దాన్ని వెనక్కి తీసుకురామంటాడు. దాన్ని కాగ్నిటివ్ రీఓరియంటేషన్, మనసుని వెనక్కి తీసుకురావడం. సో డిఎంఎన్ స్టేట్ నుంచి కాగ్నిటివ్ రీఓరియంటేషన్ చేయాలి. డిఎంఎన్ స్టేట్ అంటే గతంలో ఆలోచనలు, భవిష్యత్తు భయాలు. మరి దాని నుంచి బయటికి రావాలంటే కాగ్నిటివ్ రీఓరియంటేషన్ ఎట్లా చేయాలి? దాన్ని ఆడిటరీ కార్టెక్స్ యాక్టివేషన్ చేయాలి. అంటే ఏమిటి? పిచ్ రైజ్ చేయాలి. ఇలాగా డిఎంఎన్ స్టేట్ నుంచి డైనమిక్ హియరింగ్ ద్వారా కాగ్నిటివ్ రీఓరియంటేషన్ చేస్తే అటెన్షన్ లాక్ అవుతే ఆ విధంగా కృష్ణ చైతన్యంలో జపంలో ఎటువంటి ఆలోచన లేకుండా సిస్టమేటిక్గా వెళ్తుంది. మనం ఎంత బాగా జపం చేయాలంటే మనకి బ్రెయిన్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి.
ఆ బ్రెయిన్ గురించి మన న్యూరల్ సైన్స్లు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటే కేవలం జపంలో ఆలోచనతో వెళ్తూ ఉంటే సో రోజులు సంవత్సరాలు అవుతుంటాయి కానీ ఆ కృష్ణ చైతన్య శక్తి మనలోకి రాదు. అండ్ మన కాన్షియస్నెస్ మారదు. మన కాన్షియస్నెస్ చల్లని ఇనుము లెక్క. అదే ఇనుముని కంటిన్యూస్గా డిఎంఎన్ స్టేట్ నుంచి డైనమిక్ హీరింగ్ మార్చుకొని చేస్తుంటే ఆ ఇనుము అగ్గిలో పెడితే అగ్గి అంత ఇనుములోకి వచ్చి ఆ ఇనుము అగ్గిలో మారడం, దాన్ని ఒక కాన్షియస్నెస్ నుంచి వేరే కాన్షియస్నెస్కి, ఒక చల్లని ఇనుము నుంచి అగ్గిగా మారడం, వేడిగా మారడం. అదేవిధంగా మాయా కాన్షియస్నెస్ చెడు అలవాట్ల నుంచి కృష్ణ కాన్షియస్నెస్ మారడం. ఈ విధంగా షిఫ్ట్ అనేది మనం చేయాలన్నమాట. ఆ షిఫ్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ కృష్ణ కాన్షియస్ వచ్చినంత వరకు మనం చెప్పే మాటల ప్రభావాలు జనం మీద ప్రభావం చూపించాం. అండ్ మన భక్తికి మనం చేయలేం అనమాట. దాన్ని మాయా కండిషన్ వెళ్ళిపోతాం. ఓకే, దట్స్ ఆల్ ద బెస్ట్. దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా జపం లేని డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. మా క్లాసులు కూడా కరెక్ట్గా రండి.